హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 2 గురించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే మనము ఈరోజు చూద్దామండి. జనరల్ అవేర్నెస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనే వివరాలు. సో 9th సెప్టెంబర్ 2024కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అప్డేట్ అండి ఇది. ఓకేనా? సో ఇవి రానున్నటువంటి ఆర్పిఎఫ్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఇతర ఉద్యోగాలన్నిటికీ కూడా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి వాటికి కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామని ముందుగా ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సో వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. క్వశ్చన్ నెంబర్ 1, ఒలింపిక్స్లో గగన్ నారంగ్ ఏ పథకం సాధించారు? చాలా పాత క్వశ్చన్ అండి ఇది. అసలు అంత ఓల్డ్ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు ఎవరికి అసలు. సో మరి ఈ యొక్క షిఫ్ట్ 2 కూడా మోడరేట్గా వచ్చిందండి, మరీ అంత టఫ్ రాలేదు, మోడరేట్గా రావడం అయితే జరిగింది. విచ్ మెడల్ డిడ్ గగన్ నారంగ్ విన్ ఇన్ ఒలింపిక్స్? ఏంటండి? కాంస్య పథకము లభించింది. ఓకేనా? ఎప్పుడండి? 2012 ఒలింపిక్ గేమ్స్లో అండి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గగన్ నారంగ్ కాంస్య పథకాన్ని గెలుచుకోవడము జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మరి గగన్ నారంగ్ ప్రసిద్ధ షూటర్. అతను అనేక అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అంతేకాకుండా ఈ సిజిఎల్ ఎగ్జామ్స్లో కంప్లీట్ అయ్యేసరికి కంపల్సరిగా ఈ క్వశ్చన్ వస్తుంది మీకు ఎగ్జామ్లో. ఏం క్వశ్చన్ తెలుసా? మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి పథకం మనకు వచ్చింది కూడా సేమ్ ఏంటి? 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే మనకు మొదటి పథకం అయితే రావడం జరిగిందండి. అది కూడా రజిత పథకము. మరి ఆ రజిత పథకాన్ని గెలుపొందిన క్రీడాకారిణి పేరేంటి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రానున్నటువంటి సిజిఎల్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్నటువంటిది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ, లేదా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, 1930లో భారత స్వాతంత్ర పోరాటంలో జరిగిన చిట్టాగాంగ్ ఆయుధశాల దాడికి నాయకులు ఎవరు? హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ది చిట్టాగాంగ్ ఆర్మరీ అటాక్ ఇన్ 1930 డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్? ఎవరు నాయకత్వం వహించారండి దీనికి? సూర్య సేన్ అండి. ఓకే, సూర్య సేన్. వివరాలు చూద్దాం. చిట్టాగాంగ్ ఆర్మరీ రైడ్ 18th ఏప్రిల్ 1930న జరిగింది. ఈ దాడి యొక్క లక్ష్యము బ్రిటిష్ ప్రభుత్వ ఆయుధగారాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు రైల్వే మరియు కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగించడం, తద్వారా బ్రిటిష్ పాలనను బలహీనపరచడం. దీనికి నాయకత్వం వహించింది మాస్టార్డా అని కూడా పిలువబడే సూర్య సేన్ ఈ దాడికి ప్రధాన నాయకుడు. ఇతర ప్రముఖ విప్లవకారులు ఎవరున్నారండి ఇందులో? గణేష్ ఘోష్ గారు, లోకేనాథ్ బాల్ గారు, అంబికా చక్రవర్తి, ప్రీతి లత వడ్డేదార్, కల్పనా దత్ మరియు అనేక ఇతర విప్లవకారులు ఈ ప్రచారంలో పాల్గొనడం అయితే జరిగింది. చాలాసార్లు ఈ క్వశ్చన్స్ మన ఛానల్లో అప్డేట్ చేసినటువంటి మోడల్ పేపర్స్లో కావచ్చు, జీకే బిడ్ బ్యాంక్లలో కావచ్చు, చాలా వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మన క్లాసెస్ విన్నవారు ఆల్మోస్ట్ జీకే అంతా కవర్ చేయడం అయితే జరిగిందండి. ఓకే గాయస్, ముందుగా ఒక చిన్న అప్డేట్ చూసి కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో గాయస్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్ అన్ని కోర్సులకు 499 రూపీస్కి అందజేస్తున్నామండి. కోంబో ప్యాక్ ఇది. ఇందులోనే మీకు అన్ని క్లాసెస్ ఉంటాయి, అప్డేటెడ్ క్లాసెస్, 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో చెప్పించాము. ఇది తీసుకున్న వారికి పీడిఎఫ్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మాకు డైరెక్ట్ టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు మరి జస్ట్ 99 రూపీస్తో కొనుగోలు చేయవచ్చండి. 50,000 ప్రశ్నలు 1997 నుంచి 2024 వరకు అన్ని ఎగ్జామ్స్లో జరిగిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎంత చదివామన్న దానికంటే ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో మరి కోర్స్ తీసుకోవాలనుకున్న వారికి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేయండి. లేదా మీకు యాప్ దొరకకపోయినా కూడా నాకు కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆర్టికల్ 257 దేనితో వ్యవహరిస్తుంది? వాట్ డస్ ఆర్టికల్ 257 డీల్ విత్? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 257 యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది.
ఈ కథనం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాన్ని వివరిస్తుంది మరియు ఈ క్రింది అంశాలను కూడా కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గోవిందజీ నృత్యాలయమును ఎవరు స్థాపించారు? గోవిందజీ నృత్యాలయాను. హూ ఫౌండెడ్ గోవిందజీ నృత్యాలయ? చూద్దాం ఆన్సర్. గోవిందజీ నృత్యాలయాన్ని ప్రముఖ భారతీయ నృత్యకారుడు మరియు నృత్య దర్శకుడు పండిత్ బిర్జూ మహారాజ్ స్థాపించారు. ఈ నృత్యాలయ కథక్ నృత్య రూపం యొక్క శిక్షణ మరియు ప్రచారానికి అంకితం చేయబడింది. పండిత్ బిర్జూ మహారాజ్ ఈ సంస్థ ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన నృత్యకారులకు శిక్షణ ఇప్పించారు మరియు కథక్ను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అని పిలువబడే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ వేసవి నెలలో ద్వీపకల్ప భారతదేశం మీదుగా వెళ్తుంది దాదాపు. అండ్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ నోన్ యాజ్ సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ passes over peninsular India during the summer months around. సో 14 degrees నార్త్ అండి, 14 degrees నార్త్ వైపుగా దాదాపుగా వెళ్తుందండి. ఓకేనా, ఈ యొక్క జెట్ స్ట్రీమ్ సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్. ఓకేనా, వేసవి నెలలో భారతదేశం యొక్క 14 డిగ్రీల నార్త్ మీదుగా వెళ్తాయి. ఉష్ణమండల ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అని పిలువబడే ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్ వేసవి నెలల్లో 14 డిగ్రీల నార్త్ నుండి ద్వీపకల్ప భారతదేశం మీదుగా ప్రవేశిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. మరి వేసవిలో ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహము హిమాలయాలపై స్పష్టమైన కదలికతో ఉత్తరం వైపు కదులుతుంది. నెక్స్ట్ వన్, ఐయుపిఏసి తృతీయ ప్రొపైల్ ఆల్కహాల్ పేరు. ఐయుపిఏసి తృతీయ ప్రొపైల్ ఆల్కహాల్ పేరు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ట్రెప్నరీ అండి. ట్రెప్నరీ అంటే థర్డ్ అని అర్థము. టెర్పెనరీ ప్రొపైల్ ఆల్కహాల్ ఐయుపిఏసి. ఆన్సర్ 2-methyl-1 ప్రొపనాల్ అండి. 2-methyl-1 ప్రొపనాల్. తృతీయ ప్రొపైల్ ఆల్కహాల్ నిర్మాణం పొడవైన కార్బన్ గొలుసులలో 3 కార్బన్లు మరియు మిథైల్ సమూహం మరియు హైడ్రాక్సీ సమూహం 2వ స్థానంలో ఉన్నాయి. కాబట్టి తృతీయ ప్రొపైల్ ఆల్కహాల్ యొక్క ఐయుపిఏసి పేరు 2-methyl-1గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కామెర్లు శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తాయి? జాండిస్ ఎఫెక్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ? ఏంటండి? కాలేయము. కామెర్లు ఐక్టెరస్ అని కూడా పిలుస్తారండి. ఇది అధిక బైలురుబిన్ స్థాయిల కారణంగా చర్మం మరియు కళ్ళలోని తెల్లటి పసుపు లేదా ఆకుపచ్చ రంగుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ ఎక్కడ జరిగింది? వేర్ ఈజ్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023? ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ 4 మార్చ్ 2023న ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగింది. మన కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసామా ఇవన్నీ కూడా. మరి డబ్ల్యూపీఎల్ 2023లో మొత్తం 5 జట్లు ఉన్నాయండి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ రాజధాని అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జైంట్స్. ప్రారంభ మ్యాచ్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ గుజరాత్ జైంట్ల మధ్య జరిగింది. సో గాయస్, ఇది మరి ఎస్ఎస్సి సిజిఎల్ 2వ షిఫ్ట్కు సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అండి. సో 3rd and 4th కూడా ఈరోజు మరి ఈవినింగ్ 9 లోపు అయితే అందజేస్తాను. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ కనుక ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. సో ప్రజెంట్ అయితే ఆఫర్, వినాయక చవితి ఆఫర్ అయితే నడుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. చిన్న లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.